చేయండి. ఆమె కూడా చెప్పండిలే, ఆమె కూడా మరి పని చేయాలి కదా, ఆమె కూడా ఆర్టిస్ట్ చెప్పు. అది ఆ డైలాగ్ చెప్పి ఇస్తారు కదా ప్రాక్టీస్. మరి ఎవరు మద్దతు శిక్ష పడ్డా కానీ సైతాన్ వాళ్ళని వెతుక్కుంటూ వస్తుందని తెలీదు. హరాజ్తో మాట్లాడాలి. ఈ రోజు భార్యగా మాత్రమే కలుస్తాను. వెళ్ళి చెప్పు, నేను ఇక్కడే ఉంటాను. గురుజీ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట, అవకాశమే లేదు. గురుజీ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. ఫుల్ స్క్రీన్ రావట్లేదు ఇక్కడ. గోజీస్ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. గురుజీ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. ఓకే గోజీస్ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. ఓకే మేడం కొద్దిగా తలపేసుకోండి. తాగుతారట, అవకాశమే లేదు. వాళ్ళ తలని నరికి చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. అది కూడా మీరే. లేదు, వాళ్ళ తలని నరికి చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. వాళ్ళ చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి మళ్ళీ చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళలో మళ్ళీ పెట్టండి. లేదు, వాళ్ళ తలని నరికి చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. వాళ్ళ తలల్ని తీసి వాళ్ళ చర్మాల్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. వాళ్ళ తలని నరికి చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. అది రీప్లేస్మెంట్ వస్తుంది ఆ బాక్స్ అనేది. ఓకే వాళ్ళ తలల్ని నరికి ఉడుకుతున్న వాళ్ళ తలల్ని నరికి చర్మాలను తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. ఒకసారి టైం చూసుకుంటా. టైం అవకాశమే లేదు. వాళ్ళ తలని నరికి చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. రెడీ సార్. వాళ్ళ తలల్ని నరికి మళ్ళీ చర్మాలను తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో. ఓకే మళ్ళీ ఓకే రెడీ సార్. వాళ్ళ తలల్ని నరికి వాళ్ళ చర్మాన్ని తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. కొబ్బరికాయలు 9:45 వరకు 9:45 కలిపి డైలాగ్ అయిపోతుంది. కొంచెం అంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నట్టు. ఓకే ఫాస్ట్ అయిపోతుంది. ఓకే సార్ రెడీ. వాళ్ళ తలల్ని నరికి చర్మాలను తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. వచ్చిందా సార్? చూడటానికి ఎవరు వచ్చారు? చూడటానికి ఎవరు వచ్చారు? కళాకి చెందిన ధనవంతుల్లో ఉన్నారు. అదొక్కటే. చూడటానికి ఎవరు వచ్చారు? కళాకి చెందిన ధనవంతుల్లో అక్క అని ఒక అమ్మాయి, నావి అనేది వేరే అమ్మాయి అంటుంది. రెండే చెప్పేనా? ఓకే సార్. చూడటానికి ఎవరు వచ్చారు? కళాకి చెందిన ధనవంతుల్లో ఉన్నారు. చెప్పండి. ఓకే సార్. నీళ్ళల్లో వేస్తారట. అక్క అదొకే. ఏ నావి అది చెప్పండి. నావి హే నావి అదొకే. కొంచెం లీడ్ ఇవ్వండి. చూడటానికి ఎవరు వచ్చారు? కళాకి చెందిన ధనవంతుల్లో ఉన్నారు.
చూడ్డానికి ఎవరో వచ్చారు. మనల్ని చూడటానికి ఎవరో వచ్చారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. మనల్ని చూడటానికి ఎవరో వచ్చారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. కథకి చెందిన ధనవంతుల్లా మనం చూడటానికి ఎవరో వచ్చారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. ఓకే రెడీ సార్. మనల్ని చూడటానికి ఎవరో వచ్చారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. నవ్వింది మళ్ళీ రా అని వినండి సార్. ఓకే ఓకే కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. రా రా. ఓకే గుడ్. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండవచ్చు కదా. ఏమంటే నవేన్ వచ్చిందా శ్రవణ్ గారు? అఘోజీస్ చంపే వాళ్ళ రక్తాన్ని తాగుతారట. వాళ్ళ తలల్ని నరికి చర్మాలను తీసి ఉడుకుతున్న నీళ్ళల్లో వేస్తారట. స్టోరీ చెప్పినట్టు వచ్చింది. మనల్ని చూడటానికి ఎవరో వచ్చారు. కథకి చెందిన ధనవంతుల్లా ఉన్నారు. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండవచ్చు కదా. డైలాగ్ చెప్పిందా? ఆయన ఒక విధంగా డైలాగ్ చెప్పేసి వచ్చారా? అసలు చెప్పేసి వచ్చారా? ఆయన ఒక విధంగా తీసుకొని వెళ్తున్నారు కదా నేర్పంచి. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండవచ్చు కదా. ఏంటండి ఆయన కొద్దిగా అందంగా కూడా ఉండొచ్చుగా. చెప్పండి మేడం, విన్నారా? లేదా? అవునా? నెక్స్ట్ మీరు వెళ్ళండి మేడం. పని పెడుతుందా? ఎవరికి వెయిట్ పెడుతుందా? ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండవచ్చు కదా. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండవచ్చు కదా. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండొచ్చు కదా. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండి ఉండొచ్చు కదా. కట్ 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 పల్లెపేటలో దిగారు, అవిపేట దిగారు, ఒకటిపల్లికి వచ్చారు. మెట్రో రైట్ ఊరిపల్లి కదా. ఓకే సార్. ఓకే సార్. మొత్తం సిగ్నల్ చెప్పేయండి. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండి ఉండొచ్చు కదా. అయ్యదు, ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండొచ్చు కదా. ఫాస్ట్ రావట్లేదు. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండొచ్చు కదా. అది చెప్పండి. సింగిల్ ఆయన ఒక విధంగా మీ సార్లు గుర్తు చేసుకోండి మేడం. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండి ఉండొచ్చు కదా. ఆయన అంత లేదు కానీ ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండి ఉండొచ్చు కదా. మార్చేయండి. ఆయన ఒక విధంగా అందంగా కూడా ఉండొచ్చుగా. ఆయన ఒక విధంగా అందంగా ఉండి ఉండొచ్చు కదా. ఉండి ఉండొచ్చు కదా. వచ్చేసి అదే ఉందా? కూడా ఉండి ఉండొచ్చు కదా. నెక్స్ట్ అది పెళ్ళి అంటే ఆయనకి ఇస్తాను. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. యతీష్ మీరు చెప్పండి. ఉన్నారు బాగాలేదు అమ్మాయి. మాకు 3 తాడి మళ్ళీ చెప్తాను. నాకు 2 తాడి చెట్లు ఉన్నాయి. 3 తాడి. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి,
వచ్చి పని చేయాలి. నాకు సొంతగా 3 తాటి చెట్లు ఉన్నాయి. ఇక్కడికి నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. వచ్చి పని చేయాలి. నాకు సొంతగా 3 తాడి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని చేయాలి. మీకు కరెక్ట్గా లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ చూసుకోండి. రెడీ రెడీ. రైట్ సెట్. నాకు సొంతంగా 2 తాటి చెట్లు ఉన్నాయి. నువ్వు అక్కడికి రావాలి, వచ్చి పని వచ్చి పని చేయాలి. ఇక్కడే సార్ ఓటీలో ఉండాలి. తర్వాత నేను వచ్చి పని చేయాలి. నువ్వు వచ్చి అక్కడ పని చేయాలి. టేక్. చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి. వెళ్ళిపోయా కంటిన్యూషన్ అదే సార్. అదేనా? ఓకే. కంటిన్యూషన్ అదే. సార్ 2 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ 2 నెలలు నేర్చుకునేటట్టున్నారు. రెడీ సార్. రెడీ. చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి. వచ్చి పని చేయాలి. తెలంగాణ నుంచి సార్ అక్కడికి వచ్చి పని చేయాలి. అక్కడికి వచ్చి పని నువ్వు చేయాలి. అక్కడికి వచ్చి పని చేయాలనేసి అక్కడికి వచ్చి పని చేయాలి. నువ్వు అక్కడికి చెట్లు ఉన్నాయి, నువ్వు అక్కడికి రావాలి. వచ్చి అక్కడ పని చేయాలి. వచ్చి అక్కడ పని చేయాలి. ఓకే. నీ మొగుడుతో నువ్వు మాట్లాడవా? అంతే మాట్లాడండి. రైట్. నీ మొగుడితో నువ్వు మాట్లాడవా? నేను చెప్తాను సార్. ఏంటి ఒక వెయిట్ అయ్యండి. కనీసం ఇంట్లో రాని అవకాశం బయట ఏంటి ఇక్కడ ఏంటి టేక్ మాట్లాడవా? అసలు ఇచ్చుకున్నాను మొత్తం. అమ్మ అమ్మాయికి చెప్పింది ఎవరు? ఆ ఎఫెక్ట్ ఇవ్వండి మేడం. చెప్ప పగిలింది. చెంప పగిలింది మేడం. మనం నిన్న మాకు ఒక సక్సెస్ ఏంటంటే ఒక నిమిషం మిచిగాన్ సిటీ హైదరాబాద్ వరకు ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాం. మిచిగాన్ సిటీ అంటే అది వరకు నేను స్టేటస్ నేను చూసి ఉండొచ్చు, ఎప్పుడో ఆల్రెడీ చేసి ఉన్నాం. మళ్ళీ ఈరోజు నిన్న వాళ్ళకి ఇక్కడ 11 అయితే మనకి ఇక్కడ 11 అంటే నైట్ 10:30 అయింది. సాయంత్రం నుంచి ఆవిడకి క్లాసెస్ త్రూ మిచిగాన్ సిటీ. కాబట్టి మనం అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నాం. ఆవిడ కూడా నేను చెప్పినప్పుడు ఆవిడ కూడా మన ఇక్కడ కూడా వర్క్షాప్ చేయొచ్చు అని సార్, మనం కూడా చేసుకోవచ్చు అని అదే చెప్పి కమర్షియల్ బిజినెస్గా మీరు కూడా మార్చుకోవచ్చు. ఆవిడ ఒక 6 months లోపు మళ్ళీ ఇండియాకి వస్తుంది. ఒక 4 months టైంలో నేను చెప్పింది ఏంటంటే మీరు అక్కడ కూడా డబ్బింగ్ ట్రైనింగ్ పెట్టుకోవచ్చు. సిటీలో అందరూ ఫారెన్స్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళకి డబ్బింగ్ ట్రైనింగ్ వచ్చి ఉండదు కదా. కాబట్టి మన వాయిస్ ఓవర్స్ అవన్నీ మీరు టెక్నికల్గా నేర్చుకొని వెళ్తే మనం అక్కడ చేసుకోవచ్చు అని చెప్పి అది దేవుని వల్ల అన్నీ చేసి మనం మీరు కూడా ఇక్కడ వచ్చి క్లాసెస్ ఇవ్వండి సార్ అని కూడా అన్ని అదంతా నిన్ననే జరిగింది. దీనికి సాధ్యం ఏంటంటే మేము 4 గంటలు ఆన్లైన్ క్లాసెస్ చేస్తాం. కాబట్టి వరల్డ్ వైజ్గా వెళ్తుంది మన అక్కడ. వరల్డ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి మన స్పాట్ మాట్లాడి అప్పటికప్పుడు సెట్ చేసేసారు. కాబట్టి ఈజ్ ద గ్లోబల్ అమీర్పేట్ టు అమెరికా ఈజ్ ద పీవీఆర్ చెప్పాలని సాయంత్రం ఇప్పుడు మన వీడియోస్ అన్నీ చేస్తాం. కనుక మంచిగా నేర్చుకుంటే వాళ్ళు ఎవరైనా స్పాన్సర్స్ ఎక్కడి నుంచి చేస్తారో తెలియదు, ఎక్కడి నుంచో కూడా లక్కు తగులుతుంది గ్యారంటీ. ఆ లక్కు తగిలింది అనుకోండి లెక్క మారిపోతుంది. కాబట్టి చెప్పాను నేను మేడం ఇట్లా బిజినెస్ ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఆవిడ అడిగింది ఎట్లా ఉంటుంది. మీకు నమ్మకమైన బంటు కావాలి అని నేను అందుకే అలాగే నమ్మకం చేస్తా. బిజినెస్ ఇన్ ఫ్యూచర్లో నేను చెప్పింది నచ్చితే కదా చూసి మీరు చేసుకుని నేను ఒకవైపు ఉన్నట్లా అన్ని వైపు ట్రై చేస్తాను. నిజమైనా కాబట్టి ఆవిడకు నేను చెప్పే బిజినెస్ ఇలా ఉంటుంది. క్రోర్స్ ఆఫ్ పెట్టేది ఏం లేదు, కోట్లు పెట్టేది ఏం లేదు. కొన్ని లక్షలు పెట్టేస్తే మనకు 1 year రిపోర్ట్ వచ్చేస్తుంది. అంటే సినిమా ఒకటేసారి 100 కోట్లు పోగొట్టుకోవడం కంటే మెల్లిమెల్లిగా దీనికి కావాల్సిన 1 lakh 2 lakhs పెడితే మీరు గ్యారంటీగా ఈజీగా రన్నింగ్లోకి వస్తుందని చెప్పారు. కాబట్టి ఎవరి వాళ్ళనే వీళ్ళ మామయ్య గారు అదే వస్తుంది. ఇంకొక ఆయన మణికొండలు తయారు చేస్తారు, అదే కూడా అన్నీ గ్లోబలైజేషన్ తిరిగే ఓపిక ఉండాలి అంతే. కాబట్టి అది విషయం మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇచ్చిందా మేడం ఎఫెక్ట్? అయ్యా రెడీ సార్. మాట్లాడదా? అదే అది
టేక్. నీ మొగుడుతో నువ్వు మాట్లాడవా? అంటుంది కానీ ఎక్కి అది ఎక్కిలింత వస్తుంది. అది రావట్లేదే. ఓకే సార్. అది రావట్లేదు. టేక్. నీ మొగుడుతో నువ్వు మాట్లాడవా? ఇంకా కావాలి, సరిపోలే. వాడు ఎట్లోడు ఆంబోతులా ఉన్నాడు వాడు. టేక్. నీ మొగుడుతో నువ్వు మాట్లాడవా? నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. చెప్పండి సార్. టేక్. నా ఇంటికి రాగానే ఇక్కడ ఏదో వచ్చింది, ఇంకోటి ఏదో ఉంది అక్కడ. మర్యాద అదే వస్తుంది. వెంటనే నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. మర్యాద వస్తుంది అక్కడ. మర్యాద అదే వస్తుంది. ఓకే ఓకే. అది ఓబీలో ఉంది సార్. దీని రియాక్షన్ ఇచ్చే వెంటనే వచ్చింది. ఓకే. రెడీ టేక్. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఓ ఓకే 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 రైట్. టేక్. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. అది మర్యాద అదే సరే టైం చూడండి, టైం కూడా చూడండి. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఓకే. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. పోయింది మళ్ళా. రెడీ. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. పోయిందా? ఉంది. మా అమ్మాయిని క్షమించండి. ఎఫెక్ట్ ఇవ్వండి సార్. పడిపోయిన ఎఫెక్ట్ ఇవ్వండి. అదే వస్తుంది. మా అమ్మాయిని క్షమించండి. పడిపోతున్న ఎఫెక్ట్ తీసుకున్నా. నేను కూడా చెప్పాను. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. వచ్చిందా? పట్టుకున్నారు కదా, పట్టుకున్న దానికి తోసిన అదే. దానికి 3 పని. ఇట్లా లేడీ ఇచ్చేది ఇవ్వమంటారా? తర్వాత ఓకే. మీరు కల్పిస్తానంటున్నారా? చూద్దాం. రెడీయా? రెడీ. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఒకసారి తీసుకుందాం. అది పట్టుకుంటారా డైరెక్ట్ గా ఎఫెక్ట్ రావట్లా. ఒక్కసారి వింటాం. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. మా అన్నారా మీరు నా అన్నారా? మా అన్నాను. మా నాన్న వస్తుంది. అది నా ఇంటికి రాగానే రాగానే మర్యాద అదే వస్తుంది. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఓకే ఓకే. అలా మరోసారి చెప్పాలి. నా తీసుకోండి. రెడీ. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. రెండు సార్లే ఫస్ట్ అది తీసుకోండి. పట్టుకుంటే ఓకేనా? రెండు సార్లు ఉందిరా. ఓసారి ఒకసారి వచ్చింది. ఒకసారి వచ్చింది. అంటే యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. రెడీ.
నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఇది ఓకే. చూడండి, ఇది వస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది అట్లా ఇక్కడ దాకా ఆగిపోతుంది, ఇక్కడ రావట్లేదు. ఒక ఆశ్చర్యాత్మకమైన రెడీ. ఓకే. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. ఆ లాస్ట్ పడిపోతుంది సార్. నేను దూరంగా రెడీ. రెడీ. నా ఇంటికి రాగానే మర్యాద అదే వస్తుంది. వచ్చిందా? రాలేదు. మా అమ్మాయిని క్షమించండి. మా అమ్మాయిని క్షమించండి. అంటారా? రెడీయా? రెడీ. మా అమ్మాయిని క్షమించండి కూడా మీరే చెప్పండి. రెడీ. ఓకే. మా అమ్మాయిని క్షమించండి. మా అమ్మాయిని క్షమించేటప్పుడు అక్కడ రియాక్షన్ ఇచ్చాడు చూడగా, లెఫ్ట్ హ్యాండ్ వాడికి చెయ్యి మీద వేసి చిన్న రియాక్షన్, చిన్న లుక్ ఇది ఇచ్చాడు, ఎఫెక్ట్ ఇచ్చాడు. మా అమ్మాయిని క్షమించండి. మా అమ్మాయిని క్షమించండి. ఓకే. మా అమ్మాయిని క్షమించండి కూడా చెప్పాడు. ఓకే. మా అమ్మాయిని క్షమించండి. రైట్. మా అమ్మాయిని క్షమించండి. ముందు వచ్చిందా? మా అమ్మాయిని క్షమించండి. ఓకే. ఇలా అన్న తర్వాత రావాలా? ఓకే. రెడీ. మా అమ్మాయిని క్షమించండి. అయితే నేను వినదంతా నిజమే. ఈ అమ్మాయి అయితే నేను వినదంతా నిజమే. ఈ అమ్మాయి దేనికి పనికిరాదు. అయితే నేను వినదంతా నిజమే. ఈ అమ్మాయి దేనికి పనికిరాదు. ఓకే. ఓకే. అమ్మాయిని క్షమించండి. అయితే నేను విన్నదంతా నిజమే. ఈ అమ్మాయి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. ఓకే. రిపీట్. అయితే నేను విన్నదంతా నిజమే. ఈ అమ్మాయి చెప్పనా? అయితే నేను విన్నదంతా నిజమే. ఈ అమ్మాయి దేనికి పనికిరాదు. దేనికి దేనికి పనికిరాదు. అంతే కదా? ఓకే. ఓకే. అయితే నేను విన్నదంతా నిజమే. ఈ అమ్మాయి దేనికి పనికిరాదు. దేనికి పనికిరాదు. వచ్చిందా? నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. రెడీ. దేనికి పనికిరాదు. నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. ఓకే. దేనికి పనికిరాదు. నన్ను వదిలేరా. స్టాప్. నన్ను వదిలేరా.
ఏట్రా అట్లా వెళ్ళిపోతున్నావు? అంత కోపం ఏట్రా? నాతో రా. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. నాతో రా అంటదా? నాతో రా. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. ఓకే. నా కూతురు నాతో రా. రెడీ. నాతో రా. తీసుకెళ్తే ఎఫెక్ట్ కూడా తీసుకోవచ్చు సార్. మధ్యలో కోపంగా తీసుకెళ్తున్నాడు కదా, చిన్న ఎఫెక్ట్ కూడా ట్రై చేయండి. కోపంగా తీసుకెళ్తున్నాడు కదా. నాతో రా. నా కూతుర్ని మహారాజుకి అప్పగించడానికి వచ్చాను. తీసుకొచ్చానా? అప్పగించడానికి వచ్చాను. కరెక్ట్గానే చెప్పానా? నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. అప్పగించి వెళ్దామని. అప్పగించి వెళ్దామని. రెడీ. రెడీ. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. అప్పగించి వెళ్దామని వచ్చాను. ఓకే. ఆ బ్రీత్ కంటిన్యూ చేయండి. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. వాయిస్ చేంజ్ అయిపోతుంది, ఒకే టోన్ లేదు. చాలా బేస్ వాయిస్ తీసుకోండి సార్. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. ఓకే. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. ఫాస్ట్ అయిపోతుంది. స్పీడ్ అయిందా? మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. కూతుర్ని మహారాజుకి అప్పగించి. చూసుకోండి సార్. ఓకే. ఓకే. హెడ్సెట్ పెట్టలేదా? లేదు. పైలట్ ఇవ్వట్లేదు. వద్దన్నారు, పైలట్ వద్దన్నారు. జస్ట్ విని చెప్పండి. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. అప్పగించి వెళ్దామని వచ్చాను. అక్కడ బ్రేక్ ఉందా? మహారాజు పాజ్ ఏమైనా ఉందా? నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. కొంచెం డ్రాగ్ చేయండి. ఓకే. రెడీ. నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. వచ్చిందా? నా కూతుర్ని మహారాజుకి అప్పగించి వెళ్దామని వచ్చాను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నన్ను కొట్టే ముసలోని నేను పెళ్లి చేసుకోను. ఓకే. బ్రో ఒకసారి ప్లే చేయండి. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే. నన్ను కొట్టే ముసలోని నేను పెళ్లి చేసుకోను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే. రెడీ సార్. రెడీ. ఓకే. తన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. సిద్ధంగా లేరు. అది రెడీ. ఓకే సార్. తను పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఓకే. ఓకే. రెడీ సార్. తన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నన్ను కొట్టే ముసలోని నేను పెళ్లి చేసుకోను. మా అమ్మ ఎప్పుడు నెక్స్ట్ వెళ్ళు యాక్చువల్లీ డబ్బింగ్ ఎలా ఉంటుందంటే అండి, అందరు కింద కూర్చోవస్తారు. అక్కడ కౌంట్ చెప్పేటప్పుడు చెప్పినా కూడా కుర్చీలు వేయరు, ఎందుకంటే మ్యాచ్ చినిగిపోతే వేయరు.
రెడీ సార్. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. ఓకే రెడీ. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నీకు నొప్పి అంటే ఏదో బాగా తెలుస్తుంది. సార్ 1 more సార్. ఒకసారి చూస్తాను సార్. పైలట్ పే చేయండి. 1 more అంటే నువ్వు చెప్పాలి. పైలట్ పే చేయండి సార్, మరొకసారి చెప్పాలి. నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. రెడీ. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏదో బాగా నీకు తెలుస్తుంది. బాగా నీకు తెలుస్తుంది. నొప్పి అంటే ఏంటో అప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అయితే వెళ్ళి పోరాడు. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. రెడీ సార్. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. అప్పుడే నీకు నొప్పి అంటే ఏంటో బాగా తెలుస్తుంది. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అప్పుడే నీకు బాగా నీకు యాడ్ చేస్తాను. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. లాస్ట్ లోనే నీకు ఉంది, ఫస్ట్ లో లేదు. ఓకే. అయితే వెళ్ళి పోరాడు కూడా ఇక్కడ వచ్చేస్తుంది డైలాగ్. అదే ఆమె కన్నులు కిందికి ఇట్లా అనగానే ఉంది. ఒక సీన్ దాన్ని బట్టి చూస్తే నీకు అర్థం అవుతుంది. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. ఓకే సార్ రెడీ. నన్ను కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే ఏంటో నీకు నొప్పి అంటే బాగా తెలుస్తుంది. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు రెడీ సార్. కొట్టే ముసలోడిని నేను పెళ్లి చేసుకోను. అయితే వెళ్ళి పోరాడు. అప్పుడే నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. రా వెళ్దాం. సినిమాలో బిగ్ బాస్ ఉంటుంది. జనాలు కూర్చోబెట్టి ఎవరు వాయిస్ మ్యాచ్ చేస్తే కానీ మనం ఏంటంటే అందరికీ రావాలని మనం పెడతా ఉన్నాం. రెడీ. నీకు బాగా తెలుస్తుంది. రా వెళ్దాం. ఓకే ఓకే సార్. అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. నువ్వు కూడా వెళ్ళా చదువుకో. ఎక్కడికి? ఫస్ట్ వీళ్ళందరూ గట్టిగా రెడీయా? రెడీ సార్.
కొంచెం బ్రైట్ గా చెప్పండి. అలాగే సార్. నొప్పి అంటే ఏంటో నీకు బాగా తెలుస్తుంది. రా వెళదాం. ఇక్కడ తలదించు ఇక్కడ తలదించుకునే ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఇక్కడ తలదించుకునే ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన అవసరమే లేదు. ఇక్కడ తలదించుకునే ఉండాల్సిన అవసరమేమీ లేదు. అవసరమేమీ లేదు. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన ఇక్కడ రెడీ సార్. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు. అంటే మీరు సైలెంట్ గా ఉండండి. నేను ఏమంటే ఇక్కడ తలదించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. మాడ్యులేషన్ ఉంది కదా, ఇక్కడ తలదించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీరు చెప్పిన అది సార్. ఇక్కడ తలదించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ప్లెయిన్ గా చెప్పండి. ఇక్కడ తలదించుకునే అవసరం ఏమీ ఉండదు సార్. అంటే మీరు అప్ అండ్ డౌన్ చేయకండి అంటున్నారు. అదే మేడం డైలాగ్ సార్ చెప్పిందే కదా. ఇక్కడ తలదించుకునే అవసరం ఏమీ ఉండదు. తలదించుకొని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ తలదించుకొని మీరు తలదించుకొని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇక్కడ నుంచి మాడ్యులేషన్స్ నేర్చుకోవాలి. ఇక్కడ తలదించుకుని ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. రా చెప్పండి. రా సార్. రా అవసరం ఏమీ లేదు. రా లేడీస్ బయట రా నోరు మూసుకొని చూడడానికి చేపలాగా ఉన్నావు. అక్కడే ఉంది. ఇండిగో డై. నువ్వేమనుకున్నావు? తలలనుకున్నాను. లేదు, ఇవే తలలు. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించాం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం.
వెళ్ళి లావండి. మీరు ఇంట్లో కూరగాయలు కోస్తుంటారు కదా, ఇక్కడ గట్టి కోయాలి. రెడీ? ఎట్లా చెప్పండి. మీరు కూడా వచ్చేయండి. ఎట్లా? ఒకసారి పెట్టండి సార్. అది అలాగే రెడీ? రెడీ అలాగే. టేకా? టేక్ రెడీ సార్. టేక్. రా. టేక్. మేడం కాదు. అది కావాలి, బలంగా కావాలి వాయిస్. అక్కడ జెంట్స్ కాదు కదా, లేడీస్ కదా ఉంది. రెడీయా? ఎట్లా ఒకసారి కరాటే ఫైట్ ఉంది కదా, ఎవరికి రాదా? రాజు గట్టిగా ఎఫెక్ట్స్ గట్టిగా ఇవ్వాలి. మీరు డైలాగ్ చెప్తే కాదు, ఎఫెక్ట్స్ ఇవ్వాలి ఇక్కడ. రెడీయా? రెడీ. గట్టిగా ఇవ్వండి. టేక్. లేడీస్ 6 లో ముగ్గురు బయటకు రండి. అక్క క్రౌడ్ ముందు అక్క హేమ కదా నువ్వేరా. ఒక ముగ్గురు అక్కడ ఉండండి. ఉరుకుతుంది ముందు ముందే హేమ. అది కొట్టుకుంటాం. ఏమొస్తారా? అబ్బాయిలు కూడా వచ్చారు. ఇప్పుడు నువ్వు అంటే అసలు ఏంది క్రౌడ్. వాళ్ళ చెవులు చిరిగిపోవాలి. అందరు మార్చా రెడీ. కత్తి యుద్ధం బస్. బాహుబలి సినిమా మీకు వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ అట్లా మన ఎఫెక్ట్స్ ఇవ్వాలి. రాజమౌళి గారి సినిమాలో అట్లా ఉంటుంది ఎఫెక్ట్స్. సినిమాలో చెప్పినప్పుడు చెవు పెయిన్ వాళ్ళు లేడీస్ కొద్దిగా అవుతుంది కంఫర్ట్. డోర్ లోపలికి వెళ్ళేంత వరకు కంటిన్యూ. డోర్ ఓపెన్ అయ్యేది. కొద్దిగా లోపలికి వెళ్ళండి. రెడీ సార్. కొద్దిగా ముగ్గురు అట్లా ఉండండి. లేడీస్ రెడీ సార్. వచ్చిన వాళ్ళ తలలేవి మిగతావి పాతి పెట్టేసాం కొన్ని. అంటే వాయిస్ వచ్చేస్తుంది కదా అమ్మాయి మాట్లాడు. చెప్పండి. నిలబడ్డారు ఎట్లా శుద్ధ పూసుల్లాగా మేడం విత్ ఎఫెక్ట్స్ రావాలి. అందుకే బాబా ఎందుకంటే నవ్వాం తెలియదు మాకు. అది ఉందని నాకు అమెరికా నుంచి ఫోన్ వస్తున్నాయి అవన్నీ కూడా. చెప్పాలి. ఎంత సీరియస్ గా చెప్పాను మేడం. అక్కడ ఫ్యాన్ వేసుకోండి, కాస్త గాలి అనుకోండి. వద్దు సార్ పర్లేదు.
అంటే మగ పిల్లలు ఉంటాయి కానీ ఊపు రాదా ఈడ? మగ పిల్లలు ఉంటే ఊపు వస్తుంది. వాళ్ళే ఎందుకు అరవాలి? మనం కూడా వచ్చామా? ఎందుకంటే ఇది పోరాటం. ఆ రోజు దిశ అనే అమ్మాయి లైఫ్ ఆ రోజు కనుక అమ్మాయి ఇలా గట్టిగా అనిచింటే అమ్మాయి ప్రాబ్లం ఉండేది. నువ్వు ఈ మైక్ గుర్తిస్తావేమని భయం బ్రో మరి ఎఫెక్ట్ రావట్లే. ఊరుకో. కిక్ బాక్సింగ్ కాదే మరి ఆ ఫైట్ రావాలంటే చాలా చేతి రాదుగా. అందరికంటే చాలా గ్రాండ్ ఉంటుంది. వస్తుందంటే అలా కనిపిస్తారు. ఎందుకంటే ఒక డైరెక్టర్ కంప్లీట్గా నీకోసమే తీసుకున్నాడు. అయితే కోట్ల రూపాయల సినిమా 100,000 కోట్ల సినిమా అవును కాదు. చేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఒకటే మనల్ని కామన్గా చూస్తూ ఉంటారు. మనం పట్టించుకుంటాం. అదే మనం చూద్దామే ఇక్కడ సాధ్యం. కాబట్టి మీరు చెప్పిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? గట్టిగా అరవడం కదా. లేదంటే ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి నలుగురు కింద పై మేడం అబ్బాయిలు కూడా ఉన్నారా? సేమ్ ఫైట్ బాహుబలిలో కూడా ఇలా సీన్ ఉంది. ఇంకా అతను మేడం మీరు యాక్చువల్లీ ఎవరు చెప్పలేదు గురువు ఎవరు కూర్చోడు. కానీ నేనంటే వాల్యూస్ బయట అంటారు. నేను వయస్సుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పిన అర్థం చేస్తాను. బయట ఇవ్వడు. ఆ బుద్ధుడు లాంటి ఆ బుద్ధుడు ఆమె ఎవరు ఈ వయసు అయితే మనకెళ్ళా అంటారు. అర్థమైందా? బాహుబలిలో మేము ఫస్ట్ హాఫ్ చెప్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుంది కదా, ఇది నడుచుకుంటూ ఏ సీన్ చెప్పండి. విగ్రహం కడుతున్నప్పుడు నాజరు సైన్యాధ్యక్షుడు నడుచుకుంటూ వస్తాడు. ఆ ట్రాక్ని నేను 7-8 సార్లు చెప్పినాం. అంటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. 7-8 సార్లు చెప్పినాం. కాబట్టి మీ సినిమాలకు వెళ్ళాలి, అటు యాక్టర్ కానీ ఇటు ఆర్టిస్ట్ కానీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అర్థమైందా? కాబట్టి రెడీ చెప్తూనే ఉంటారు. నీళ్ళు రాగానే స్టేజ్. అందుకే టీ అలవాటు చేసుకొని చెప్పారు. అందుకే నీకు అర్థం కావట్లే. రెడీ? బాహుబలిలో ఆ విగ్రహం పడిపోయే సీన్ ఉంటుంది కదా, అది రాజమౌళి గారు వారం రోజులు చేయించుకున్నారు మాతోటి వారం రోజులు దగ్గర నుండి చేయించుకున్నారు ఆయన. ఎందుకంటే ఆయన సాటిస్ఫై కాలేదంట అందుకని. కాబట్టి గొంతులు పోతాయి కానీ డబ్బులు వచ్చినప్పుడు ఉంటుంది చూడండి, ఆ గొంతు మంచి పనిచేస్తుంది. అయ్యాడు బయట వస్తాం ఏనండి ఎవరు రెడీ? మరి కొట్టినప్పుడు నీ సినిమా నీ వాయిస్ అంతా ఇవే ఫైట్లు విలనే. నీ వాయిస్ నీ విలన్ వాయిస్ కొంచెం ఇబ్బంది పడతారు కదా మేడం. అందుకని కొట్టినప్పుడు దెబ్బ తగిలింది కదా. మీ మామయ్య గారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వీడియో చూసి. కాబట్టి చెప్పాను జనవరి గల మీ అబ్బాయిని మీకు అప్పగించేస్తారు సార్ అని చెప్పేసి మీకు ఇండస్ట్రీలో అప్పగిస్తాను. కాబట్టి అది రేట్ మంచి ఫ్యామిలీ ఉంది మీకు. టేక్ వాళ్ళది వంగవీటి ఫ్యామిలీ తెలుసా? విజయవాడలో రక్తం మడుగులై వారి కుటుంబం. అది ఒక చిన్న రూమ్లా, ఇలాంటి రూమ్లా ఆ వంగవీటి 40 మంది కథ నరికారు. అలాంటి ఫ్యామిలీ చెప్పారు.
మామూలుగా వంగవీటి పూసపాటి ఇంటికి వచ్చాడు. రెడీ టేక్ కెమెరా టేబుల్ కొట్టుకొని చూసినారా స్క్రీన్ లో నాలుగు కొట్టి వాడికి ఇవ్వద్దు, ఎందుకంటే వాడికి సపరేట్ తీసుకుంటే ఎప్పుడైతే స్క్రీన్ మీద ఒక ఫిగర్ కంటిన్యూటీగా కనిపిస్తున్నట్టు దానికి సపరేట్ తీసుకోండి. నెక్స్ట్ లేడీ సార్ గట్టిగా వేసే ఉంది వేసే ఉంది బాయ్స్ లేరండి 49 వరకు 50 వరకు సారా దొరట ఆయన అంతా వాళ్ళు అడుస్తూ ఉంటే యతీష్ పక్కన ఉంటే ఎవరైనా అడుస్తారు. మైక్ పెట్టు యతీష్ దా నీ ప్రాక్టీస్ ఇంకా బేస్ అవుతుందా మంగవీటి ఆ మేడం ఈనా మేడం పెట్టు చూసుకుంటే మైక్ అనుకోవడం కత్తి ఫైటింగ్ ఫ్యాన్ వేసే ఉంది వేసే సరే ఇటు వచ్చింది ఫైటింగ్ నేను చూసేసా అక్కడ ఉన్నప్పుడు మనం ఇవ్వకూడదు. అమ్మాయికి బొమ్మ దగ్గర ఆపాలి. ఈ అమ్మాయి ఇద్దరు కొట్టుకుంటారు సపరేట్గా చూసుకోండి ఇద్దరు లెఫ్ట్ రైట్ చూసుకోండి వీళ్ళిద్దరా మీరేం చెప్తారు? కనిపించారు సార్. మీరు అటు తీసుకుంటారా, మీరు మీ సైడ్ తీసుకోండి, నన్ను ఆ సైడ్ తీసుకుంటాను. లెఫ్ట్ సైడ్ ఉన్నది హేమ, రైట్ సైడ్ ఉన్నది దీపిక గారు. ఓకే సార్. ఓకే రెడీ సార్. రావట్లే వాచ్ రావట్లే
గట్టిగా గట్టిగా కొట్టుకుంటా చెప్తా సార్ మీ సంగతి. ఇంకా కంటిన్యూ కదా సార్? ఓకే సార్. బొమ్మ కొడుతున్నాడు చూడండి ఒకసారి. బొమ్మ కొడుతున్నాడు చూడండి. అది అది చెప్పండి మీరు. అది చెప్ప అలా స్పీడ్ బొమ్మను కొడుతున్నట్టు చూసుకో సార్. హేమానా? హేమా రెడీ. ఒకటి 2 3 4 5 6 7 షార్ట్స్ ఉన్నాయి. మొత్తం 7 షార్ట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఓకేగా? ఓకే సార్. ఎక్కడ పోయి డిఫరెంట్ వెళ్తారు చూడండి చెప్పు. ఓకే సార్. ఇంకా స్పీడ్ స్పీడ్ స్పీడ్. సరే సార్. ఫస్ట్ లోనే తిప్పినప్పుడే అది రావాలి. ఫస్ట్ కట్టె తిప్పినప్పుడు అది రావాలి. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ కట్టెను ఇట్లా తిప్పుతుంది అది రావాలి. అది యాక్చువల్గా పర్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ అంత స్పీడ్ పెట్టు. పర్ఫెక్షన్ గా ఉన్న వాళ్ళ స్పీడ్ ఉంటుంది కదా అట్లా. పైనుంచి ఎఫెక్ట్ ఇయ్యమ్మా. ఒక ఆమె పైనుంచి దోషింది కదా కిందికి. అక్కడ హెడ్ ఫోన్స్ పైన పెట్టారు. హేమా ఒక చూపు ఇట్లా పైనుంచి దోషింది కదా. సౌండ్ మ్యూజిక్ అంతే. ఆ కింద పడేది దేవుడు. ఇంకా రెడీ అవ్వలేదు సార్. అసలు వీళ్ళు పొజిషన్ రెడీ అవ్వలేదు. రెడీనా? ఓకే సార్. అంతే లేట్ అయిపోయింది. అప్పుడు కింద పడింది ఇవ్వండి. అది రావాలి. ఫస్ట్ మీరు ఏంటంటే బ్రీత్ తీసుకోవాలి. ఫస్ట్ లోనే డైరెక్ట్ అటాక్ చేస్తాం కదా రావట్లే. మేమేం చేస్తామంటే బిఫోర్ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అది తీసుకుంటాం. డైరెక్ట్ అటాక్ చేస్తే హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఇదే చెప్తున్నాను. ప్రీవియస్ గా బ్రీత్ ఆ సీట్ షార్ట్ రాకముందు నుంచి మనం ఆ మూడ్ లో ఉండాలి. అది తీసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? డైరెక్ట్ అటాక్ చేయడం వల్ల హార్ట్ చాలా ఇబ్బంది అవుతుంది. 1 more చేద్దాం ఇద్దరం. ఫస్ట్ ఏమా రైట్ బిఫోర్ నుంచే తీసుకో. టేక్ ఆఫ్ నుంచే తీసుకో. రాలే కొద్దిగా వాయిస్ రావాలి. ఓపెన్ అవ్వాలి. ఓకే సార్. ఓకే గుడ్. అప్పుడు ఈ దేవి గారు అది కావాలి. బ్రీత్ తీసుకుంటూ చెప్పండి. బ్రీత్ ఫస్ట్ కంటిన్యూ బ్రీత్.
అక్కడే అక్కడే ఉంది. ఇండిగో డన్. ఏమా డైలాగ్ చెప్పు. అక్కడే ఉంది. ఓకే సార్. అక్కడే ఉంది. డౌట్ అడుగుతుంది. అక్కడే ఉంది. అక్కడ ఏముందా? ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందంటే ఈ అమ్మాయికి యుద్ధం. ఈ అమ్మాయికి యుద్ధం అంటే ఇంట్రెస్ట్, అందుకని వచ్చింది. అక్కడే ఉంది. అక్కడే ఉంది. ఓకే సార్. డౌట్ అడగాలి. అక్కడ ఏముంది? ఓకే. నెక్స్ట్ ఆమె డైలాగ్ పెట్టు. అదే గారు నెక్స్ట్ టైం చూసుకోండి. అక్కడే ఉంది. ఇండిగో డన్. నువ్వేమనుకున్నావు? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? నీవు వచ్చినప్పుడు చెప్తున్నా. ఓకే సార్. రెడీ. అక్కడ ఏముంది? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? అక్కడ మధ్యలో హేమ నువ్వు కూడా ఊ ఇచ్చేసి ఇండిగో డాన్ అనుకున్నావు. ఇమీడియట్లీ ఇచ్చేసి తర్వాత నువ్వేమనుకున్నావు మేడం? ఇండిగో డాన్ తర్వాత హేమ ఊ నువ్వేమనుకున్నావు? అక్కడ ఏముంది? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? ఇంకో మేడం తొందరగా స్టార్ట్ చేశారు. లిప్ చూసుకుని స్టార్ట్ సార్. ముందే స్టార్ట్ చేస్తారు. ఇండిగో డన్. లిప్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయకుండా ముందు చెప్పేశారు. అదే ముందే చెప్పారు. ఎప్పుడైనా డైలాగ్ తర్వాత చెప్పండి, దాని ముందు చెప్పకండి. డైలాగ్ చెప్తే మాకు ఈజీ, ముందు చెప్తే అక్కడ ఏముంది? ఇండిగో డాన్. నువ్వేమనుకున్నావు? తలలనుకున్నాను. లేదు. ఓకే సార్. నువ్వేమనుకున్నావు? తలలనుకున్నాను. నువ్వేమనుకున్నావు? తలలనుకున్నాను. లేదు. ఇవే తలలు. తలలనుకున్నాను. లేదు. ఇవే తలలు. ఇవే తలలు. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు. ఓకే సార్. రెడీయా? కరెక్ట్ హెడ్ మీద చెప్పండి. ఓకే సార్. ఇవే తలలు. అక్కడే అయిపోయింది. ఓకే. తలలు చూపించగా ఓవి వాయిస్ మేడం, వెనకాల వాయిస్ అది. ఒకసారి చూపించినప్పుడు దాని మీద ఓవి డైలాగ్ అంటారు. అక్కడ డైలాగ్ పోస్ట్ చేస్తారు. ప్లేస్మెంట్ అది. ఇవే తలలు. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మిగతావి పాతి పెట్టేసాం. మాడ్యులేషన్ చేయకండి. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మాడ్యులేషన్ ఎక్కువ చేయకండి, ఇంగ్లీష్ దిగదు అది. లైట్ మాడ్యులేషన్. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మిగతావి పాతి పెట్టేసాం. మిగతావి పాతి పెట్టేసాం. మిగతావి పాతి పెట్టేసాం. కొన్నిటిని అమ్మేసాం. అమ్మేసాం. ఓకే సార్. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలు ఇవి. మిగతావి అమ్మేసాం. కొన్నిటిని అమ్మేసాం. పాతి పెట్టేసాం. మిగతావి పాతి పెట్టేసాం. కొన్నింటిని అమ్మేసాం. మిగతావి పాతి పెట్టేసాం. కొన్నిటిని అమ్మేసాం.
మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలివి. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. ఉన్నదే చిన్న డైలాగ్ కదా, మీరు కంప్లీట్ తీసుకోండి. అది మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. సింగిల్ లైన్ లో ఈ డైలాగ్స్ ఎక్కువ అంటే మీరు ఇట్లా పదాలు ఎక్కువ వినరు కదా. అంటే ఇది రొటీన్ లైఫ్. ఈ పాతి పెట్టేవనే పదం మీ లైఫ్లో ఎప్పుడు కూడా వాడరు, చాలా రేర్గా. కానీ ఇక్కడ సినిమాలో తప్పదు. రెడీ? మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలివి. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. పాజ్ లేదండి, పాజ్ లేదు, ఇది సింగిల్ లైన్. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. కొన్నిటిని అమ్మేశాం. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలివి. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. రెండు పాస్ ఉంది. మిగతావి పాతి పెట్టాం, కొన్నిటిని అమ్మేశాం. అది చెప్పారు. కొన్నిటిని అమ్మేశాం, మిగతావి పాతి పెట్టాం, పాస్ కొన్నిటిని అమ్మేశాం. మా గ్రామానికి వచ్చిన వాళ్ళ తలలివి. మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. కొన్నిటిని దగ్గర పాస్ ఉందా? కొన్నిటిని అమ్మేశాం, ఒకటే వర్డ్ అది. మిగతావి పాతి పెట్టేశాం, పాస్ కొన్నిటిని అమ్మేశాం. కొన్నిటిని అమ్మేశాం. సినిమానా సీరియల్ అన్న సినిమా టీవీ ఆర్టిస్ట్ అట్లా పోకూడదు. చెప్తారు అక్కడ. చీకటి పడ్డాక ఎవరిని మూవీ మెంబర్ శ్రవణ్ గారి డీపీ గారు కానీ చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించం. చీకటి పడ్డాక ఎవరిని ఈ కోర్టులోకి అనుమతించాం. చీకటి పడ్డాక ఎవరిని ఈ కోర్టులోకి అనుమతించాం. చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించం. చీకటి పడ్డాక ఈ చోట్లోకి ఎవరిని అనుమతించం. చీకటి పడ్డాక ఈ చోట్లోకి ఎవరిని అనుమతించం. కొన్నిటిని అమ్మేశాం. చీకటి పడ్డాక ఈ కోర్టులోకి ఎవరిని అనుమతించం. అది ఎక్కడ స్టార్ట్ అయింది మేడం? విజన్ లో ఏ మెట్టు దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది ఆ డైలాగ్ చూసుకోండి సార్ ఒకసారి. చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించం. చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించం. కరెక్ట్ ఎక్కడ ఉందంటే ఆ మెట్ల మీద. మీరు ఎవరే గుర్తుపెట్టుకోండి, డైలాగ్ మెదట్లోకి వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెట్ల మీద డైలాగ్ చెప్తుందని మీరు అర్థం చేసుకొని కరెక్ట్ గా ఆ మెట్ల మీద డైలాగ్ చెప్పేయాలి. చీకటి పడ్డాక ఈ చోట్లోకి ఎవరిని అనుమతించాం. అది ఎక్కడ అంటే ఫస్ట్ మెట్ ఎక్కే ముందు దూరం నుంచి స్టార్ట్ చేసి మెట్ అయిపోయే లోపల క్లోజ్ చేస్తుంది. అది విజన్ మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి. చీకటి పడ్డాక ఎవరిని ఈ చోట్లోకి అనుమతించం. కరెక్ట్ గా మూడో స్టెప్ మీద డైలాగ్ అయిపోయింది. దాన్నే కరెక్ట్ అంటే డైలాగ్ వాయిస్ వస్తున్నప్పుడు మూడో కాదు, ఫస్ట్ మెట్టు మీద కాలు పెట్టింది, సెకండ్ పెట్టింది, అనుమతించమని మూడో స్టెప్ మీద వేసేసి ఇస్తా ఫ్రేమ్ అబ్జర్వేషన్ చేయాలి. పుస్తకం ఎక్కడ పడితే అక్కడ చెప్తే సింక్ రెడీ అయిపోయిందా? మిగతావి పాతి పెట్టేశాం, కొన్నిటిని అమ్మేశాం. చీకటి పడ్డాక ఈ చోట్లోకి ఎవరిని అనుమతించం. వాయిస్ లో మీరు ఆమె సూట్ అయింది కాబట్టి స్ట్రాంగ్నెస్ అనేది మిస్ అవుతుంది. ఆమె యొక్క యోధురాలు అనే విషయం మీరు మర్చిపోతుంది. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. డైలాగ్ చెప్పండి మేడం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. ఎవరిని అనుమతించం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. లోపల బాగలేదు, లోపల ఆడవాళ్ళ ప్రపంచం. ఎవరిని అనుమతించం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. ఈ గోడని దాటితే కామా. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం. చోట్లోకి ఎవరిని అనుమతించం. ఈ గోడని దాటితే లోపల ఆడవాళ్ళ ప్రపంచం.
రా. డైలాగ్ మీరెందుకు చచ్చిపోయాడు రా నవ్వినట్టుంది. మంచిగా నవ్వండి, హ్యాపీగా నవ్వండి. పక్కింటి ఆవిడ చచ్చిపోయింది అని నవ్వండి. వాళ్ళ ఇల్లు కూలిపోయింది నవ్వండి. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. మీరు వచ్చేయండి. ఆ మూవే ఆ పేరే సార్ బాగుంది. అది ఫ్యూచర్ ప్రాజెక్ట్ సార్. మా అకాడమిక్ పోయి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అందుకని అవే ప్రాక్టీస్ చేసి వాయిస్ ఓపెన్ చేయి. హే అక్కడికి వెళ్ళి స్నానం చేయి. రెడీ. హే అక్కడికి వెళ్ళి స్నానం చేయి. 1 హే అక్కడికి వెళ్ళి స్నానం చేయి. డౌట్ ఉంది. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. చూడు ఆ అమ్మాయి బాడీ చూసావా, అంత ఆకారం ఉంటే వాయిస్ ఎలా మనుషులు గినుషులు ఉండదు. మీరు పుర్రలను చూస్తేనే భయపడతారు. అట్లాంటిదాకా వాడు కొన్ని అన్వేషణ అంటుంది సింపుల్ గా. వీళ్ళు మామూలు లేడీస్ కాదు. ఇలాంటి వాళ్ళు మన తెలుగు చరిత్రలో కూడా చాలా మంది రాణి రుద్రమగారు ఎన్ని తలకలు లేపింది ఆ మహాకవి. నిజమైందా? తలకలు లేపుకుంటూ పోయింది డాన్స్ కలిసి. రక్తం ఏరులై పారింది. వాళ్ళ అబ్బాయి తల్లి పాలు అన్నాక ఆ రక్తాన్ని కూడా తాగాడు తెలుసా. అంతటి వీరనారి ఆవిడ. తల్లి పాలు అందాక ఎత్తున వేసుకొని పోరాడుతుంది కదా. ఆ పాల బదులు వీళ్ళ రక్తాన్ని తాకుండా వచ్చాడు అబ్బాయి ఒక రోజు మొత్తం. కానీ వాడు ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు. కాబట్టి అంతటి భారతదేశం అంత పవిత్రమైనది. కాబట్టి అక్కడ మన వాళ్ళు అక్కడ వాళ్ళు. రేపొద్దున ఇదే సినిమా మీరు రాణి రుద్రమ వస్తే మీరేగా చెప్పేది చెప్పాలా మనం. సేమ్ ఇదే రాణి రుద్రమ కూడా ఇదే సబ్జెక్ట్. కానీ సినిమా వేరంతే. రేపు ఒకసారి చాలా బేస్ట్ యూజుల వాయిస్. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. హే అక్కడికి వెళ్ళి స్నానం చేయి. కట్ చేయకు డైలాగ్. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. ఒకటే లైన్ అది. హే అక్కడికి వెళ్ళి స్నానం చేయి. డౌన్ అవుతున్నావు, లాస్ట్ వర్డ్ డౌన్ అవుతున్నావు. ఫ్లాట్ గా గంభీరంగా చెప్పు. వెళ్ళి స్నానం చేయి. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. ఫ్లాట్ గా ఉండని వాడు. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. వద్దు వెళ్ళి వద్దు దీర్ఘం వద్దు. అక్కడికి వెళ్ళి స్నానం చేయి. లాక్స్ వద్దు.
అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యి. ఓయో, నీకు ఇది కనపడుతుందని చూడు. నీ వీరులే చనిపోయారు. అది కూడా రాజుగారు, మనం కొత్త జనరల్ ని చూసుకోవాలనుకుంటా. ఇంతకు ముందు జరిగింది ఇంతటితో ఆపేద్దాం. ఇంతకు ముందు వద్దు, పొగట్టకూడదు. సమ్మతమే. దహోమి ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. ఊయే వాళ్ళకు కూడా ఏ సమస్య రా. వద్దు, పొగట్టకూడదు. సమ్మతమే. ఇంతకు ముందు వద్దు, పొగట్టకూడదు. సమ్మతమే. ఆయన వాయిస్ మీద పడిపోయింది. రెడీ? రెడీ. సమ్మతమే. దహోమి ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. దహోమి ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. ఓకే సార్. సమ్మతమే. దహోమి ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. సార్. ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. ఓకే సార్. సమ్మతమే. దహోమి ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. దహోమే ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. ఓకే సార్. దహోమే. సమ్మతమే. దహోమే ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. పాజెస్ లేదు మేడం, సింగిల్ లైన్ అది మొత్తం. సమ్మతమే. దహోమే ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. వాళ్ళకు కూడా ఏ సమస్య రాకూడదు. ఊరై ఉండాలి. ఊయే వాళ్ళకు కూడా ఏ సమస్య రాకూడదు. పోయే వాళ్ళకు కూడా ఏ సమస్య ఉండకూడదు. ఒక్క నిమిషం. ఊయే వాళ్ళకు కూడా ఏ సమస్య రాకూడదు. పోయే వాళ్ళకు కూడా ఏ సమస్య రాకూడదు. ఓయే వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదు. మళ్ళొకసారి. ఓయే వాళ్ళకి ఏ సమస్య ఓయే వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదు. ఓయే వాళ్ళకి ఏ సమస్య ఉండకూడదు. ఓయే వాళ్ళ దహోమే ప్రశాంతకరమైన ఊరై ఉండాలి. వాడి ఫేస్ మీద పడింది మన రూబీ వాయిస్. ఊయే వాళ్ళకు కూడా ఏ సమస్య రాకూడదు. ఇమ్మీడియట్ గా తీసుకోవాలి వాడి ఫేస్ మీద. వల్ల మాకు ఈ సమస్య వచ్చింది. ఓకే సార్. లేదు, నీకు చనిపోవాలని కోరిక లే.
ట్రై చేస్తాను. అమ్మాయికి ఎఫెక్ట్ చెప్పాలి. చిన్న అమ్మాయికి ఉజ్వలం చెప్పమని చెప్పు. ఈ అమ్మాయికి, ఈ పడిపోయిన అమ్మాయికి నువ్వు చెప్పు, ఆ పెద్ద అమ్మాయికి నువ్వు చెప్పు. రెడీ రెడీ ఒకసారి ఉజ్వలం ఎవరైనా చెప్పాలా? ఒకసారి వింటాదట సార్. పైలట్ అని అడగా. పైలట్ వినడం ఎందుకు? జస్ట్ ఇలాగ అమ్మాయి చెప్తుంది, అనన్య నువ్వు కూడా చెప్పేసి. చిన్న అమ్మాయి ఫస్ట్ మీరు ఇద్దరు చెప్పండి, చూసి అమ్మా నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ మీ ఇద్దరు చెప్పండి. అబ్జర్వ్ చేయండి. రెడీ బర్రా 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 మేడం చెప్తున్నారా పైలట్ అనుకుంటున్నా. మేము ఇంకా వింటున్నాం. ఇప్పుడు పెద్ద లాస్ట్ లంబా సీన్ పెట్టు. మేము అక్కడ వినిపించట్లేదు, ఇక్కడ వినిపించట్లేదు. లాస్ట్ అది అటు రావాలి. అది లావణ్య కానీ ఏమైంది? ఏమా మళ్ళీ మిస్ అయిపోయింది. వాయిస్ ఓపెన్ చేస్తే లాస్ట్ పాయింట్ పెడతాయి కదా. మైక్ దగ్గరగా ఉండండి. స్మూత్ ఏమి ఉండదు ఆమె. చనిపోవాలని కోరిక చనిపోవాలని కోరిక ఉండాలి. లావణ్య ఏమైతుందంటే ప్రతిసారి ఒకసారి చెప్పినప్పుడు మైండ్ పెట్టేసుకోండి. మళ్ళీ రోజు ప్రతి సీన్ కొత్తగా చెప్పాలండి. ఓకేనా? రెడీ అమ్మా, రెడీ రెడీ. నీకు చనిపోవాలని కోరిక వదలే. మీరు వంట చేయడానికి ఇక్కడికి వచ్చారా? ఒక శరీరాన్ని రెండుగా కొయ్యాలి. మీరు గుమ్మడికాయలు కొయ్యట్లేదు. బాగా వేగంగా తిప్పండి.
ఈ జోన్ మీకు ఇది అప్పగించమన్నారు. ఫైట్ చేసింది ఇంకా వెళ్ళి ఆ సముద్రంలో దూకేవాళ్ళు మరి చూస్తారా టేకేనా డైరెక్ట్ కదా ఫస్ట్ ఒకటి చెప్పేసి యతీష్ నువ్వు చెప్పేసి వాడిని చూసుకో ఒకసారి ఓకే సార్ రైట్ చూసుకో టేక్ చేద్దాం ఇంకా ఓకే సార్ టేక్ ఫస్ట్ అబ్బాయికి ఆ రాజు చెప్పు టేక్ ఓయో గట్టిగా సౌండ్ ఓకే సౌండ్ రావట్లేదు ఆ ఇచ్చిన ఎఫెక్ట్ కి 4 ఇస్తున్నావు వాడు 2 ఇస్తే నువ్వు 4 ఇస్తున్నావు చెవులు పగిలిపోవాలి ఓకే సార్ అక్కడ దెబ్బ పడింది రావాలి నరాలు దిగిన ఇంట్లో మళ్ళీ మిస్ అయింది తప్పుకున్నప్పుడు ఇక్కడ కోసాడు కదా కత్తితో వాడికి దెబ్బ తగలేదు బాబు ఇక్కడ ఏదో ఇలాగ అన్నాడు కదా చేయి పెట్టి కోసం కోసాడు కదా ఓకే 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 అక్కడ పడిన తర్వాత కూడా పడిపోయిన తర్వాత మళ్ళీ వేరే అవసరం లేదు 2 సార్లు ఒకటేలాగా ఇచ్చాడు నవ్వులు ఉన్నాయి మధ్యలో చూసుకోండి
చాలా చేయాల్సి వస్తుంది. యాక్టర్స్ చాలా రిస్క్ ఉంటుంది. యాక్టింగ్ చేయాలి. రెడీయా? అబ్జర్వ్ చేయండి. అమ్మా ఆ నదిలో దూకేంత వరకు సిద్ధంగా ఉండండి. అర్థమవుతుందా? మనకి ఇప్పుడు మనకేంటంటే సినిమాలో ఇలానే ఉంటుంది. మనం కొత్తగా